కార్తీక దీపం 2 సెప్టెంబర్ 16th ఎపిసోడ్లో శౌర్య పుట్టినరోజు అనే విషయం తెలుసుకున్న శివనారాయణ ఫైర్ అవుతాడు. ఇంటి నుంచి వెళ్ళిపోమని దీప కార్తీక్ కూడా చెప్తాడు. మరోవైపు తండ్రితో మాట్లాడు స్వప్న. కార్తీక్ శ్రీధర్ కలిసిపోతారు. తండ్రిలో మార్పు చూసి కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నా భార్య కూతురికి బయటకు వెళ్ళే పని ఉందని, అందుకే మధ్యాహ్నం నుంచి పర్మిషన్ కావాలని శివనారాయణ అడుగుతాడు కార్తీక్. ఓ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళిపోండి అని శివనారాయణ అంటాడు. ఈ డ్రాయింగ్ గీసింది ఎవరని శౌర్యని అడుగుతాడు శివనారాయణ. అడ్డంగా దొరికిపోయామని కార్తీక్ అనుకుంటాడు. ఈ డ్రాయింగ్లో ఉన్నవాళ్ళు ఎవరిని అడిగితే శౌర్య ఆన్సర్ చెప్తుంది. మధ్యలో ఉన్నది నేనేనంటూ చెప్పబోతుంటే కార్తీక్ దగ్గుతాడు. దీంతో ఏమో తెలియదని శౌర్య అంటుంది. కానీ ఈ పాప ఎవరో తెలిస్తే బొమ్మలు కొందామనుకున్నానే అని శివనారాయణ అనగానే నాకు బొమ్మలు కొంటారా అని శౌర్య అంటుంది. కానీ బర్త్డే నీదనే అన్న మాత్రం నాకు చెప్పొద్దు. చంటిదాని బర్త్డే అనే మాట వరుసకైనా మాకు చెప్పాలి కదా అని దశరథ అడుగుతాడు. ఈలోపు నీ వల్ల ఇప్పటికే నాకు చాలామంది దూరం అయ్యారని, ఇక మిగిలిన వాళ్ళని కూడా నేను దూరం చేసుకోవాలనుకుంటలేదని దీపతో అంటుంది సుమిత్ర. మన తప్పులు చేసి ఎదుటి వాళ్ళని తప్పుపట్టడం సరికాదని దశరథ కౌంటర్ వేస్తాడు. అర్థం చేసుకునే వాళ్లకు మనమేంటో చెప్పాల్సిన అవసరం లేదని సుమిత్ర అంటుంది. మనమంటే వాళ్ళకు పడద్దు, చెప్పకూడదు అనుకున్నారు చెప్పలేదని జోష మధ్యలో వచ్చి మంట పెట్టాలని చూస్తుంది. శౌర్య బర్త్డే అని చెప్పకపోవడానికి కారణం ఉందని కార్తీక్ అంటాడు. నా కూతురిని మామూలుగా తీసుకొస్తేనే అడ్డం పెట్టుకుని కుటుంబం దగ్గర అవుతున్నామని అనుకుంటారు. ఇక పుట్టినరోజు అని చెప్తే మొత్తానికి అడ్డం పెట్టుకుంటున్నాం అనుకుంటారని నేను ఎవరికి చెప్పలేను అని అంటాడు కార్తీక్. మాకు ఈ కుటుంబం మీద ద్వేషం లేదని దీప అంటుంది. మళ్ళీ కూతురు పుట్టినరోజు పర్మిషన్ ఇస్తే మేము బయలుదేరుతామని కార్తీక్ మరోసారి అంటే, సరే ఇక నా కంటికి కనిపించకండి అని శివనారాయణ సీరియస్ అవుతాడు. మీ కూతురుని తీసుకుని వెళ్ళిపోండి, దాని మీద మాకున్న ప్రేమను దూరం చేసేయండి అని ఫైర్ అవుతాడు. నాన్న మొహం చూస్తుంటే నేను తిట్లు గుర్తుకొస్తున్నాయని తనతో చెప్తుంది స్వప్న. ఈలోపు నాతో కలిసి భోజనం చేయరా అని శ్రీధర్ పిలుస్తాడు. కావేరి పిలిచేసరికి స్వప్న, కాశీ, దాసు వస్తారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. శ్రీధర్కు పొలమారితే స్వప్న నీళ్ళు ఇస్తుంది. భగవంతుని అందరికీ మంచి కూతుర్నే ఇచ్చాడు కానీ నాకు మాత్రమే ఇలా ఇచ్చాడు అని చెప్పి దాసు అనుకుంటూ ఉంటాడు. ఇంట్లో పిల్లలు ఉంటే ఆనందమే వేరు కదమ్మా అని కాంచనతో కార్తీక్ అంటాడు. ఈలోపు కావేరి ఫోన్ చేసి కాశీ యాక్సిడెంట్ చేశాడు అంటూ జరిగిందంటూ కార్తీక్కి చెప్తుంది కాంచన. మీరు రెడీ అవ్వండి, త్వరగా నేను వస్తున్నాను. కార్తీక్ వెళ్ళి శ్రీధర్ని కలుస్తాడు. నేను ఏదో చెప్పొద్దన్నాను అంటూ శ్రీధర్ అంటాడు కార్తీక్తో. చెల్లి బాధ్యత నేను తీసుకున్నాను అంటూ చెప్తాడు. తల్లి బాధ్యత కొడుకు ఎప్పుడు తీసుకుంటాడో తెలుసా? తండ్రి చనిపోయినప్పుడు లేదా తండ్రి బాధ్యత లేనప్పుడు. అంటే నేను బాధ్యత లేని తండ్రిననే కదా. బాధ్యత అనే పదం కూతురు విషయంలోనే వర్తిస్తుంది కదా. ఇక్కడ కూడా నువ్వే బాధ్యత తీసుకున్నావు అంటే భర్తగా తండ్రిగా నేను లేనట్టే. ఇలా జరగడానికి కారణం నేనే, కానీ రెండో పనిని సమర్థించుకోవడం లేదు. తండ్రిగా భర్తగా ఫెయిల్ అయ్యాం, పరిస్థితి అర్థం చేసుకున్నా కాబట్టి అడ్డుపడ్డా ఆవేశపడ్డా అని సీత చెప్తాడు. నా రెండో పెళ్లి గురించి తెలిస్తే మీ అమ్మ తట్టుకోలేదని స్వప్న పెళ్ళి ఆపాలనుకున్నా. అంటే కూతురి కంటే మీ అమ్మనే ఎక్కువ ప్రేమించాను. మీరంటే నాకు ఇష్టం. నేనైతే మిమ్మల్ని అపురూపంగా పెంచుకున్నా. మీరు నన్ను వేరు పెట్టారు కానీ నేను ఎన్నడూ వేరు పెట్టలేదు. బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నా. కూతురి బాధ్యత తీసుకుని దానికి అన్న ఉన్నాడని దానికంటే ముందు దానికి ఒక తండ్రి ఉన్నాడని గుర్తు చేయాలనుకుంటున్నా అని శ్రీధర్ అనగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. నిన్ను బాధ పెట్టాలనుకోలేదు, అందుకే నేను నీకు చెప్పొద్దు అన్నాను. మనుషులను వదులుకోవడం తేలికే, కాపాడుకోవడం కష్టమని నాకు ఇప్పుడే తెలిసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ వెళ్ళి భుజంపై తలవాల్చి ఐ లవ్ యూ మాస్టర్ అని అంటాడు. చాలా రోజుల తర్వాత నువ్వు నాకు నచ్చావు మాస్టర్ అని కార్తీక్ అంటాడు. మారమన్నావు కదా, మారానని చెప్తాడు శ్రీధర్. ఎవరేమనుకున్నా నా కొడుక్కి నచ్చినట్లుగా ఉంటానని శ్రీధర్ అనగానే నేటి కార్తీక దీపం ఎపిసోడ్ 2 ముగుస్తుంది.